6 షాపులు తిరిగి ఆఖరికి 2 పీటలు తీసుకున్నాము. ట్రెజర్ బాక్స్ లోపల ఖాళీగా ఉంది. మా నాన్న కొనిపెడితే పోయిద్ది. ఈ ట్రాక్టర్ వ్యవసాయం చేసుకుంటాడు. మా నాయనమ్మ, అమ్మమ్మ గుర్తొచ్చారు ఈ ఉప్పు జాడీలు చూస్తుంటే. వుడ్‌తో చేసిన తాలింపు దినుసుల బాక్స్ ఎంత బాగుందో! ఫస్ట్ టైమ్ రియల్‌గా చూస్తున్నా టెలిఫోన్. ఎప్పుడో పాత సినిమాల్లో చూశాను. మసాజ్ మసాజ్, థాయ్ మసాజ్ ఇంట్లోనే దువ్వెన అద్దం రాజుల కాలంలోయి చాలా బాగున్నాయి. రోజ్‌వుడ్ స్టూల్స్ 3000, 6000, 10,000 ఒకే చోట. ఎంతమంది చెఫ్‌లో వీళ్ళందరూ నా వంటగదిలో ఉంటే నాకసలు పనే ఉండదు. టీ, కాఫీ కప్ సెట్స్ 3000, 6000 దేవుడా! నాకు కాఫీ తాగే అలవాటు లేదు. హాఫ్ లీటర్ పాలు కావాలి దీంట్లో కాఫీ కలపాలంటే. అస్సాం చెప్పులు 300, 600, 3000. మా పిల్లల కోసమే తీసుకుంటున్నా ఈ గిఫ్ట్స్ అన్నీ. రెడీమేడ్ పూల జడలు సూపర్‌గా ఉన్నాయి. హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైం నుమాయిష్ ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. లోపల ఏముండిద్దా? ఏమేం పర్చేజ్ చేయాలా అని. గేట్ బయటే ఎంట్రన్స్‌లోనే ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ సూపర్‌గా ఉంది. తప్పకుండా విజిట్ చేసి నచ్చింది తీసుకోండి. ప్రైస్ కూడా రీజనబుల్‌గా మంచిగా ఉంది. 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. ఎంట్రన్స్ ఫీజు రూ. 40. ఫ్యామిలీతో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల మట్టికి తీసుకెళ్ళవాకండి. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే అయ్యిద్ది. అంత రష్‌గా ఉంది. చిరాకుగా ఉంది. కూర్చోడానికి చైర్స్ కూడా లేవు. కాళ్ళు నొప్పులు. మేమైతే మార్నింగ్ 10కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే 11కి వెళ్ళాము. అక్కడ పరిస్థితి చూసారా ఎలా ఉందో? మీకు అర్థమైపోయి ఉండిద్ది కదా! వాళ్ళు అప్పుడే షాప్స్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటున్నారు. మేమే ఫస్ట్ వెళ్ళాము. ఏదైనా అడగంగానే ఫస్ట్ పోనీయమ్మా, చూసి అడగండమ్మా అంటున్నారు. బేరం అడగటానికి కూడా లేదు. అలా అని బేరం అడగలేదంటే నిలువుగా ముంచి పంపిస్తారు ఇంటికి. హ్యాపీగా రావచ్చు. అంతా మునిగిపోయి అట్లా ఉంది అక్కడ. బేరం అడగటం తెలిస్తేనే నుమాయిష్ ఎగ్జిబిషన్‌కెళ్ళండి. అక్కడేం ఫిక్స్డ్ ప్రైస్‌లు అంటారు గానీ ఫిక్స్డ్ ప్రైస్‌లే లేవు. అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇస్తున్నారు. మేమైతే 4, 5 షాపులు తిరిగి ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క ప్రైజు. ఫస్టే ఎళ్ళగానే, చూడగానే నచ్చిందని కొనుక్కోకండి. ఏ షాప్ అయినా వుడ్ షాపులైతే ఒక 10 అయినా ఉన్నాయి. క్రాకరీ యూనిట్ షాపులైతే ఒక 20 పైనే ఉన్నాయి. అసలు డ్రెస్సుల షాపులైతే 50% డ్రెసెస్ షాపులే ఉన్నాయి. శారీస్ ఉన్నాయి. బ్లాంకెట్స్, కార్పెట్స్, సైకిల్స్, పిల్లోస్‌కే సెపరేట్ షాపు, హ్యాండ్ బ్యాగ్స్ సెపరేట్ షాపు, జ్యువెలరీకి సెపరేట్ షాపు. అబ్బబ్బబ్బా! అసలు అన్నీ ఇన్ని కాదు ఎన్నో షాపులు. ఫస్ట్ ఒక 1 అవర్ షాప్స్ మొత్తం చుట్టేసేయండి. మీకు ఏది కావాలో ఒక లిస్ట్ రాసుకోండి. వాటిని 4 షాపుల్లో బేరాలు అడిగేసి కనుక్కొని ఆ తర్వాత ఏ షాప్‌లో తక్కువగుందా? ఏ షాప్‌లో క్వాలిటీ బాగుందా? అని చూసుకొని తీసుకోండి. లేదంటే మోసపోతారు జాగ్రత్త. ఈ కప్పులైతే సూపర్‌గా ఉన్నాయి. నాకసలు కాఫీ తాగే అలవాటు లేదు గానీ ఉంటే కప్పులన్నీ తెచ్చేసుకునేదాన్ని. అంత బాగున్నాయి కప్పులు. దీంట్లో డెటాల్ ఏసుకుంటే అబ్బా! అక్కడే కూర్చుంటారు కడుక్కుంటా. అంత అందంగా ఉన్నాయవి. ఇక్కడ చూసారా అసలకి ఎన్నున్నాయో, ఎన్ని డిజైన్సో. మేమైతే ఒకటి కొనేసుకున్నాము. 500 చెప్పి 250కిచ్చారు. ఈ కప్పుల సెట్టు 3000 నుంచి 4000, 5000 అట్లా చెప్తున్నారు. ఇవంతా లోపల ఉన్నాయి క్రాకరీ యూనిట్. బయట ఉన్న వాటికైతే ఫిక్స్డ్ ప్రైస్ అంట. లోపల ఉన్న వాటికి ఎంత బేరం ఆడితే అంత అంట. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. మన ఇష్టం. మన బేరం ఆడే ఓపికను బట్టి, మన ఇంట్రెస్ట్‌ని బట్టి, మనకది ఇష్టం ఉంటే వాళ్ళు చెప్పిన రేటుకి తెచ్చేసుకోవాలి. అంత ఇంపార్టెంట్ కాదు, ఇష్టం లేదంటే కొంచెం సేపు బేరం అడగండి. ఇస్తే ఇస్తాడు, లేకపోతే వదిలేసి రావటమే. ఇక్కడ టెడ్డీ బేర్లు చూస్తుంటే తెచ్చేసుకోవాలనిపించింది. సూపర్‌గా ఉన్నాయి. ఈ కార్పెట్లయితే అస్సలు వదలబుద్ధి కాలేదు. పడుకోవాలనిపించింది ఆటి మీద. అంత సాఫ్ట్‌గా ఉన్నాయి. బెడ్ కంటే ఎక్కువ సాఫ్ట్‌గా మంచిగా ఉన్నాయి. ప్రైజులు చూస్తేనే భయమేసింది. ఒక్కొక్కటి 10,000, 15,000, 50,000 కూడా చెప్పారు. అమ్మో! ఇక్కడి నుంచి మోసుకెళ్ళే బదులు ఆన్‌లైన్‌లో కొనుక్కోవటం బెటర్ అనిపించింది. నిజంగా. కానీ సూపర్‌గా ఉన్నాయి డిజైన్స్ అయితే. అబ్బబ్బబ్బా! కార్పెట్ షాపులు నాకు మొత్తం ఒక 4 కనిపించినాయి. అంతకంటే ఎక్కువ లేవు కార్పెట్ షాపులు. ఏది చూసినా ఎంత బాగుందో సాఫ్ట్‌గా. కానీ ప్రైస్‌లే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే బేరం అడగాలి. బేరం అడగాలి. వాళ్ళకది నచ్చాలి. వాళ్ళు ఇవ్వాలి. కొంతమందైతే మేము ఇవ్వం పోండి మీ ఇష్టం అంటున్నారు. ఇవ్వట్లేదు. ఎంతసేపు బేరం అడిగినా కొనుక్కుంటే కొనుక్కోండి. లేకపోతే లేదు. మీరు కాకపోతే 1000 మందొస్తారంటున్నారు. నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు ఇంత రేటు పెట్టి కార్పెట్లు కొంటారా? చీరే కొనరు 10,000 పెట్టి. 10,000 పెట్టి కార్పెట్ కొని దాన్ని కిందేసి దాని మీద అసలు నడుస్తారా ఎవరన్నా?
ఇక్కడ లైటింగ్‌లు మటికి సూపర్‌గా ఉన్నాయి. ఇది పిస్తా హౌస్ దగ్గర. నైట్ టైమ్ ఎళ్తే వ్యూ బావుండిద్ది. మేము మార్నింగే ఎళ్ళాం గదా! అప్పుడసలు కొన్ని షాపులే మొత్తం మీద ఒక 10 షాపులు కూడా తిరగలేదు. ఫైర్ కమాండ్ కంట్రోల్ రూము, పోలీస్ స్టేషను, హెల్త్‌కి సంబంధించి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ అసలకి ఎక్కడైనా అలిసిపోయి కూర్చుందామంటే ఒక్క చైర్ కనపడితే ఒట్టు పెట్టండి. తిరగటం, తిరగటం, తిరగటం. మేమైతే మంచిగా షూ ఏసుకొని ఎళ్ళాం గదా! హ్యాపీగా తిరిగాము. తిరిగి, 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 తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టినియి. కూర్చుందామంటే ఒక్క కుర్చీ గూడా కనిపించలేదే. ఎన్ని డ్రెస్సులో అన్నీ చికెన్ కర్రీ డ్రెస్సులే. ఒక బ్లూ డ్రెస్ చూసాము. సూపర్‌గా ఉంది. యెల్లో డ్రెస్సు, బ్లూ, ఆరెంజ్ ఈ 3 బాగా నచ్చినియి. కానీ ప్రైస్ చూస్తే 1000 చెప్తున్నాడు ఒక్కొక్క డ్రెస్సు. బేరం అడగటానికే లేదంట. ఫిక్స్డ్ ప్రైస్ 1000. ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు. అప్పుడే అసలు షాప్స్ ఓపెన్ చేసింది. మెదలకుండా వచ్చేసాం. ఇంకా ముందు ముందు షాపులుంటాయి గదా! తీసుకోవచ్చులే అని. ఇంత దూరం వచ్చి డ్రెస్సులెందుకు ఏదన్నా అక్కడ ఎక్కువ డెకరేటింగ్ ఐటెమ్సే ఉన్నాయి. నాకైతే డెకరేటివ్ ఐటెమ్స్ బాగా నచ్చినియి. హౌస్ వైఫ్‌లు ఎక్కువగా ఇల్లుని అందంగా డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా నుమాయిస్‌కెళ్ళి వాళ్ళకి నచ్చిన డెకరేటివ్ ఐటెమ్స్ తెచ్చి ఇంటిని చాలా అందంగా పెట్టుకోవచ్చు. ఈ డ్రెస్ అయితే దేవుడా! అసలు ఏసుకున్న ఒకటే, ఏసుకోపోయినా ఒకటే. అంత పల్సగా ఉంది. ఈ డ్రెస్ అయితే సూపర్‌గా ఉంది. నాకైతే ఎంత బాగా నచ్చిందో. నా ఫేవరెట్ బ్లూ కలర్. ఆరోగ్యం అంటేనే ఐశ్వర్యాభియమంట. మిలమిలలాడే మెరుపు కానీ, తళతళలాడే తెలుపు కానీ ఉండదంట. కేవలం ఆరోగ్యం, రుచి మాత్రమే ఉంటాయంట. సుమక్క కనిపించింది ఇక్కడ. ఈ డ్రెస్ అయితే అబ్బా! నా మనసు దోచేసింది. ఎంత అందంగా ఉందో ఈ బ్లాక్ డ్రెస్. 2000 చెప్పాడు. అయినా తెచ్చేసుకుందాం అనుకున్నా. కానీ అక్కడెక్కడ ట్రయల్ రూమ్ లేదే. ట్రయల్ చేయకుండా తెచ్చుకొని అది ఒకవేళ టైట్ అయితే? కొంచెం లూజ్ అయినా పర్వాలా ఫిట్ చేపించుకోవచ్చు. మరీ లూజ్ అయిపోతే 2000 పెట్టుకొని ఎవరికివ్వాలి చెప్పండి? అసలకి ఈ షాప్‌లో డ్రెస్సులన్నీ సూపర్‌గా ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్. నో బార్కింగ్. అందరికి ఒకేసారి అరిసి మరీ చెప్పాడు. ఫిక్స్డ్ ప్రైస్. ఇంకోసారి అడిగితే కొట్టేటట్టున్నాడు. అందుకే మెదలకుండా వచ్చేసాము. ఈ పక్కనే స్లిప్పర్ షాపు. సూపర్‌గా ఉన్నాయి. రాజస్థానీ స్లిప్పర్స్ అంట. వీటిని నేను అమెజాన్‌లో చూసాను. 500, 600 ఉన్నాయి. అదే స్లిప్పర్ సేమ్ నాకు కనిపివ్వగానే షాప్‌లోకి పరిగెత్తుకుంటా ఎళ్ళిపోయాను. ఆ అబ్బాయి వచ్చి నా దగ్గరికొచ్చి నేను వీడియో తీస్తుంటే నాకు చూపిచ్చాడు. ఈ చెప్పులు ఎంత అంటే 300 అని చెప్పాడు. అమ్మో! అమెజాన్‌లో ఇవే స్లిప్పర్సు 600 వరకే ఉన్నాయి. ఇక్కడ 300 ఇవా? అనుకున్నాను. ఆ పైనుంది ఎంత ఆ ఈ బ్లూ సెట్టు? స్లిప్పర్స్ సూపర్‌గా ఉన్నాయి. అవైతే 600 అని చెప్పాడు. అవి నాకు బాగా నచ్చాయి. 350 600 స్లిప్పర్స్. బేరం అడిగితే గ్యారంటీగా 300కి ఇచ్చేవాడు. కానీ నేనేం తీసుకోలకి ఇలా ఫ్లాట్‌గా ఉండే స్లిప్పర్స్ ఏసుకొని నడవటం అంత కంఫర్ట్‌గా ఉండదు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కెళ్ళాలంటే ఫుల్లుగా పర్స్ నిండుగా పెట్టుకొనెళ్ళాలి. అప్పుడే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేయగలము. నిజంగా. చాలీ చాలకుండా కొంచెం డబ్బులు తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేసొద్దామంటే టైం పాస్‌కైతే ఓకే గానీ ఒకటి చూస్తుంటే ఒకటి, ఒకటి చూస్తుంటే ఒకటి, ఇది చూస్తుంటే అది, అది చూస్తుంటే ఇది. అబ్బబ్బబ్బా! ఎన్నున్నాయో అన్నీ కొనేసుకొని, బ్యాగ్ నిండా పెట్టేసుకొని ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది. అంత బాగున్నాయి. ఈ షాప్‌లో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. సూపర్‌గా ఉన్నాయి. నాకైతే ఇక్కడ బయట పెట్టిన ఈ ట్రూ డ్రెస్సులు ఎంత బాగా నచ్చినాయో. ఈ బ్లూ డ్రెస్, ఆ గ్రీన్ డ్రెస్ 2 బాగా నచ్చినాయి. ఒకటి నాకు, ఒకటి మా అక్కకి తెచ్చుకుందాం అని అడిగితే ఒక్కొక్క డ్రెస్సే 2000 చెప్పాడు. నో పార్కింగ్. ఫిక్స్డ్ ప్రైస్. ఇదొకటి చెప్తారు మళ్ళీ. ఆ మెటీరియల్ బావుండిద్దో లేదో నాకసలు క్లాతుల గురించి తెలియనే తెలీదు. చిన్నప్పటి నుంచి నేనెప్పుడు షాపింగే చేయలేదు. నేనసలకి ఏమీ కొనుక్కోలేదు. ఇక్కడైతే శారీస్ ఉన్నాయి. సూపర్‌గా ఉన్నాయి శారీస్. డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలంటే కొంచెం డేర్ చేయాలి. మంచిగా స్టిచ్చింగ్ చేసే ఒక మంచి టైలరింగ్ షాప్ దొరికిందంటే హ్యాపీగా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని మంచిగా స్టిచ్ చేపించుకోవచ్చు. లేదంటే రెడీమేడ్ డ్రెస్సులే హ్యాపీ. అసలకి బ్లాంకెట్ షాపులున్నాయి. ఒక 25% బ్లాంకెట్ షాపులే కనిపించినియి నాకు ఫుల్లుగా. అన్ని టైప్స్ ఆఫ్ బ్లాంకెట్స్ ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి, పిల్లో కవర్స్ ఉన్నాయి. ఒక షాప్‌లో అయితే 100కి 6 పిల్లో కవర్స్ అంట. అబ్బో! అసలయి చూస్తుంటే ఎంత చిన్న చిన్నగా అనిపించినియో. అందుకే పెట్టారు కావాలనుకున్నా నేను. ఈ షాప్‌లో బ్యాగులున్నయి. సూపర్‌గా ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఒక 3, 4 మంత్స్ బ్యాక్
మా ప్రసన్న ఆంటీ వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగింది. ఆంటీ రిటర్న్ గిఫ్ట్‌గా హల్దీకి వచ్చిన వాళ్ళందరికీ మంచి మంచి హ్యాండ్ బ్యాగులు ఇచ్చారు. ఇవే చాలా బాగున్నాయి. నేను మిస్ అయిపోయాను. నేను ఎళ్ళలేదు ఆ రోజు హల్దీ ఫంక్షన్‌కి. అప్పుడు నాకు అమ్మవారు పోసింది కదా! అందరిలోకెళ్ళాలంటే నాకే ఏదోలా అనిపించి నేను ఎళ్ళలేదు. నేను మిస్ అయిపోయాను ఈ బ్యాగ్. అడిగాను. అడిగితే 300 చెప్పాడు బ్యాగ్. ఏమో నేను తెచ్చుకోలే వచ్చేసా. ఆంటీ ఎప్పుడోసారి ఇచ్చిద్దిలే. అంతే కదా! నేనసలు బ్యాగుల షాప్‌కెళ్ళింది ఎందుకంటే, మా అత్తయ్యకి, మా అమ్మకి ఇద్దరికీ మంచిగా టూర్‌లకెళ్ళేటప్పుడు ఎవరు శారీస్ ఆళ్ళు పెట్టేటప్పుడు బ్యాగులు తీసుకెళ్దాం అని ఎళ్ళాను. అక్కడ అసలు లేనే లేవు అలాంటి బ్యాగులు. అన్నీ హ్యాండ్ బ్యాగులే, హ్యాండ్ బ్యాగులు. ఒక పింక్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. సూపర్‌గా ఉంది. ఈ షాప్‌లో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఒక పాప, ఒక బాబు 10 ఇయర్స్ లోపే ఉంటాయి. ఎంత క్యూట్‌గా ఉన్నారో. నేను వీడియోస్ తీస్తుంటే, "అక్క నీకు యూట్యూబ్ ఛానెల్ ఉందా? మమ్మల్ని గూడా వీడియో తీయక్క. మమ్మల్ని గూడా నీ యూట్యూబ్ ఛానల్‌లో చూపిచ్చక్కా" అని అడిగారు. సరే అని వీడియో తీస్తే మంచిగా హాయ్ అని చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఈ బ్యాగ్ పక్కనే ఇంకొక పింక్ బ్యాగ్ ఉంది. చాలా క్రీమ్ కలర్ అసలు సూపర్‌గా ఉంది. తెచ్చేసుకుందాం అనిపించింది. 1000 చెప్పింది. నేను 600కి అడిగినా గానీ ఇవ్వనంది. 1000కి రూ. 1 కూడా తగ్గినంది. వీళ్ళు ఆ పిల్లలు మంచిగా హాయ్ చెప్పేసారు. నాకు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళ అమ్మని అడిగి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాండ్ క్రాఫ్ట్ వుడ్ ఫర్నిచర్ షాప్ ఇది. అమ్మ అసలుకెన్ని రకాలున్నాయో. రూ. 50 కానించి 50,000 వరకుంది. నాకు తెలిసి నేను ఒక స్టూల్ అడిగితేనే ఎంత అందంగా ఉందో స్టూల్. ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి భలే స్టైల్‌గా, క్లాసీగా ఉందని నాకు బాగా నచ్చింది ఆ స్టూల్ అడిగితే. 3000 పెట్టాడు. బాబు ఒక 1500కి బాబు 2 స్టూళ్ళు తీసుకుంటానంటే ఇవ్వనే ఇవ్వల. ఇక నేను ఇవి చూపిస్తున్నానే ఇవి నేను హనీమూన్‌కెళ్ళినప్పుడు ఊటీలో తెచ్చుకున్నాను. 100 అదే ఇక్కడ రూ. 350 చెప్పాడు. అబ్బా! అనిపించింది నాకు. ఈ ముంతలైతే బాగా నచ్చేసినాయి. మా అబ్బాయి కూడా తెద్దాం అనిపించింది. అంత క్యూట్‌గా ఉన్నాయి ఈ ముంతలు. మా పిల్లలకి ఇలా ముంతల్లో డబ్బులు దాచుకోవడం అంటే ఎంత ఇష్టమో. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ముంత, నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ముంత, హైదరాబాద్‌లో ఒక ముంత. 3 చోట్ల ముంతలు మెయింటైన్ చేసి మూడిటిల్లో మనీలు పెడుతున్నారు. 3 బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి మా పిల్లలిద్దరికీ. అవును. వీటన్నిటి పెట్టి మంచిగా ఒక కారు కొనుక్కుంటారంట. రియల్ కార్ గాదు. బొమ్మ కారు. వాళ్ళకి బొమ్మలంటే ఎంత ఇష్టమో. ఈ జైలా ఫోన్‌లో అయితే ఒక ఐదో, ఆరో కొనుంటాం మా పిల్లలకి. ఒకటే సౌండ్ చేసేవాళ్ళు చిన్నప్పుడు. అన్నీ ఇరగ్గొట్టేశారు. ఈ ఫోన్ చూస్తుంటే నాకు ఓల్డ్ సినిమాలు గుర్తొచ్చినియి. ఓల్డ్ సినిమాల్లో ఇలాంటి ఫోన్‌లు ఎక్కువగా ఉంటాయి గదా! ఎలిఫెంట్‌లయితే బాగా నచ్చేసినియి. మా ఇంట్లో ఒక్క ఎలిఫెంట్ కూడా లేదు. తెచ్చి పెట్టుకుందామంటే ఒక్కొక్క ఎలిఫెంటే 5000 చెప్పారు. ఈ ఫ్లవర్ వాజ్‌లయితే సూపర్‌గా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి గానీ, ప్రైస్‌లే రీజనబుల్‌గా అనిపించలేదు. నాకనిపించలేదు. నా దగ్గరున్న మనీకి నేనైతే వాటిలో ఒక్కటి కూడా కొనలేదనుకోండి. ఏదో టైమ్ పాస్‌కి వీడియో తీసుకోవడానికి వెళ్ళాను, వచ్చాను అంతే. చెప్పాను గదా! పర్సు ఫుల్లుగా నిండుగా ఉంటే హ్యాపీగా ఎళ్లి షాపింగ్ చేయొచ్చు. ఎన్ని కప్పుల షాపులు ఒక 15 దాకా కనిపించినియి క్రోకరీ షాపులు మాకు. 15 పైనే ఉంటాయి. ఫస్ట్ ఎళ్ళగానేనే మేము ఒక 300కి తీసేసుకున్నాము. తర్వాత 2, 3 షాపుల్లో అడిగినా సేమ్ ప్రైస్ చెప్పారు. దేవుడా! బతికిచ్చాడు. మేమెక్కడ మోసపోలేదు కదా అనుకున్నాం. అందుకే మీకు చెప్తున్నాను మోసపోకండని. ఇదే స్టూల్ నేను అడిగాను. 3000 చెప్పాడు ఈ స్టూలు. ఎందుకు బాబు అంటే రోజ్ వుడ్ అంటాడు, హ్యాండ్ క్రాఫ్ట్ అంటాడు, ఏంటేంటో చెప్తాడు. కానీ నాకైతే ఆ స్టూల్ అసలు వదలబుద్దే కాలేదు. ఒక పిక్ కూడా తీసుకొని దాచిపెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నేనెళ్ళినప్పుడు డెఫినెట్‌గా ఆ స్టూల్ కొనుక్కొస్తాను. ఇలాంటివి 2 స్టూల్స్ 5 షాపుల్లో బేరం అడిగి ఆఖరికి ఫస్ట్ ఎళ్ళిన షాప్‌లోనే తీసుకున్నాం. ఈ ట్రాక్టర్ అయితే సూపర్‌గా ఉంది. ఈ ఫోన్‌లయితే 2000 దాకా చెప్తున్నారు ఫోన్‌లు. ఇవి స్టైల్‌గా ఇంట్లో ఓన్‌గా అలా డెకరేటివ్ పీస్‌గా పెడతానికి మనకు ఓల్డ్ సినిమాల్లో కనిపిస్తాయే అవి. ఈ 3 కుండలున్నాయే ఇవైతే మా ప్రసన్న ఆంటీ తెచ్చిందంట. వాళ్ళ ఇంట్లో డెకరేటివ్‌గా పెడతానికి ట్రెజర్ బాక్స్‌లాగా సూపర్‌గా ఉన్నాయి. దీంట్లో జ్యువెలరీ దాచుకోవచ్చేమో నాకసలకేం అర్థం కాలేదు. అలాంటి బాక్సులు ఎన్నున్నాయో. ఎన్ని షాప్‌లో చూసారా అసలు ఒక షాప్ ఎళ్తుంటే ఒక షాపు, ఒక షాప్ ఎళ్తుంటే ఒక షాపు. అబ్బా! నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టినియి. ఇదొక్కటే నాకు కనపడింది పిల్లల షాపు.
మొత్తం 2400 షాపులున్నాయంట. అన్ని షాపుల్లో నాకు ఒక్కటంటే ఒక్కటే పిల్లో కవర్ షాపు. పిల్లోస్, కర్టన్స్ ఉన్నాయి దీంట్లో. కర్టన్స్ కనిపించినియి గానీ, పిల్లోస్ మట్టుకు ఈ ఒక్క షాప్‌లోనే కనిపించినియి. ఎక్కడా కనపడలేదే అనుకున్నా. అయినా నాకు అవసరం లేదులే పిల్లోస్. నాకు దగ్గర చాలానే ఉన్నాయి. అందుకే మేము అలా సైడ్ నుంచి వెళ్ళిపోయాము. మాకు మెయిన్‌గా ఇవే బాగా నచ్చినియి ఈ వుడ్డియి. వుడ్డియి ఇంచుమించుగా ఒక 10 షాపులు తిరిగాం. ఫస్ట్ ఫస్ట్ ఎళ్ళంగానే ఓ షాప్‌కెళ్ళాము. అక్కడ వాళ్ళు బేరం అడిగితే, "అమ్మ పొద్దున్నే వచ్చావా?" అన్నాడు. ఇంక అంతే సర్దుకొని వెళ్ళిపోయి 10 షాపులు తిరిగి ఆఖరికి మళ్ళీ వాడి దగ్గరికే ఎళ్లి సేమ్ వాడు చెప్పిన ప్రైస్‌కే తీసుకున్నా. ఎందుకంటే మాకు బాగా నచ్చింది కదా! 2 స్టూళ్ళు 1500కి ఇచ్చాడు. బావున్నాయి. స్టూళ్ళు మట్టుకు బావున్నాయి. ఇదునా అర్థమైతే నాకైతే ఎంత బాగా నచ్చిందో నాకసలు ఫస్ట్ ఏమి అర్థం కాలే. ఇది ఏంట్రా అనుకున్నాను. తర్వాత అది ఓపెన్ చేసి చూస్తే అది అద్దం. అబ్బా! అనిపించింది. సూపర్‌గా ఉంది అద్దం. పూరీలు, పూరీలు, చపాతీలు చేసుకోవచ్చు. చిన్న పిల్లలుంటే వాళ్ళకివ్వచ్చు. ఇదైతే తాలింపు దినుసుల బాక్సు. ఏమి లుక్‌కి అలా డెకరేటివ్‌గా బావుంది గానీ, రియల్‌గా వాడుకోవడానికి అసలు ఒక్కటి కూడా రాలేదు దాంట్లోంచి తీస్తే నేను. అన్నీ టైట్‌గా ఫిట్ అయిపోయినాయి. అలా స్టైల్‌గా పెట్టుకోవడానికైతే సూపర్‌గా ఉండిద్ది. ఈ ఫోన్‌లు ఎన్ని సార్లు చూసానో నాకైతే ఒక ఫోన్ తెచ్చేసుకోవాలనిపించింది. ఈ టేబుల్ చూసారా? హిందీ నాటికల్లో ఉంటాయి. 'చిన్నారి పెళ్లి కూతురు' ఆ నాటికల్లో నేను చూసాను ఈ స్టూల్. ఇప్పుడే రియల్‌గా మళ్ళీ చూస్తున్నాను. ఈ స్టూల్ అయితే చాలా అందంగా ఉంది. ఈ స్టూలే కాదు ఇంకా పాత సినిమాల్లో డ్రెస్సులు మార్చుకునేటప్పుడు ఒక కర్టన్స్ లాగా మంచి డిజైన్ ఏస్తూ ఒక వాల్ లాగా ఉండిద్ది. అలాంటివి కూడా ఉన్నాయి. అలిసిపోయి, సొలసిపోయి ఇక్కడికొచ్చి ఈ చైర్‌లో కూర్చొని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము షాపింగ్ పేరు చెప్పి. నిజంగా అసలు ఎక్కడ కూర్చోడానికి ప్లేసే లేదు. బయట అగ్గి చూస్తేనేమో మే నెలే నయమనిపించిద్ది. అంత హీట్‌గా ఉంది. ఒక కూల్ డ్రింక్ కొనుక్కుంటే బయట ₹20 ఉండే కూల్ డ్రింగు ₹40 తీసుకున్నాడు. ఇవే నేను చెప్పింది ఇందాక. ఓల్డ్ సినిమాల్లో ఉంటాయి. డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు హీరోయిన్స్ అలా జరుపుతారు. ఎంత అందంగా ఉంటాయో అవి గూడా ఉన్నాయి. ఇక డైనింగ్ టేబుల్ గూడా ఉంది. డైనింగ్ టేబుల్ అయితే సూపర్‌గా ఉంది. అసలు ఆ డైనింగ్ టేబుల్‌కి దుమ్ము పడితే ఏం చేయాలి? ఎలా దులపాలి? నాకేం అర్థం కాలేదు. అంత వర్కు ఫుల్లుగా వర్కు. ఈ బాక్సుల్లో ఏం పెడతారు? ఇంతింత పెద్ద పెద్ద బాక్సులు. ఇది చూస్తే భోషాణంలాగుంది. మా అమ్మమ్మ దగ్గరుండేది భోషాణం. పెరుగు, పాలు, కూరలు అన్నీ దాచుకునేదంట. అట్లా ఉందది. ఫ్లవర్ వాజులైతే ఎన్నున్నాయి. ఇదైతే ఏదో టేప్ రికార్డరా? ఓల్డ్ సినిమాల్లో ఉంటాయి. పాటలొస్తాయి. ఇవన్నీ స్టైల్‌గా ఇంట్లో అలా పెట్టుకోవడానికే. ఇవి జూస్తే మా నాయనమ్మ, అమ్మమ్మే గుర్తొచ్చారు. చిన్నప్పుడు కల్లుప్పు దీంట్లోనే పోసేది మా నాయనమ్మ, అమ్మమ్మ ఇద్దరు. పొయ్యి దగ్గర పెట్టేవాళ్ళు. ఉప్పు డబ్బా ఎత్తురా అహా! ఉప్పు జాడి. ఇప్పుడైతే డబ్బా, అప్పుడైతే జాడి. ఉప్పు జాడి తీసురా అన్నారు. ఇదిగో ఫైనల్‌గా ఈ 2 స్టూల్‌లు సెలెక్ట్ జేసుకొని వాటిని మంచిగా ప్యాకింగ్ జేసి ఇచ్చారు. ఇది మసాజ్ అంట. నాకసలు ఫస్ట్ ఏం అర్థం కాలేదు. ఏంటా ఇది అని అడిగితే అప్పుడు చెప్పాడు. మీరు చైర్‌లో కూర్చొని అది కింద పెట్టుకొని, కాళ్ళు పెట్టుకొని, చేతులు పెట్టుకొని అలా అనుకుంటే మసాజ్ చేసుకోవడానికి బావుండిద్దంట. ఈ గన్ను చూసారా? అసలు రియల్‌గా ఎంత వెయిట్ ఉందో గన్ను. నాకైతే తెచ్చేసుకోవాలనిపించింది. అక్కడ ప్రైజ్‌లే నచ్చలా నాకు. ఐటెమ్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. మంచిగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తా కాళ్ళు దాని మీద పెట్టేసి, లేపోతే చేతులు పెట్టేసి అలా మంచిగా మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగిద్దంట తను చెప్తున్నాడు. ఇవిగో మా స్టూల్‌లు రెడీ. మేము తీసుకున్న అంత షాపింగ్‌లో ఇదొక్కటే మెయిన్‌గా. నేనొక పూరీ కర్ర తీసుకున్నాను మా అమ్మ కోసమని. మా అమ్మ దగ్గర ఎప్పుడుదెప్పుడుదో వాళ్ళ నాన్న కొనిచ్చాడంట పూరీ కర్ర. అబ్బా! డుడ్డులాగా ఉండిద్ది. అందుకే ఇది తీసుకున్నా. నేను ఒక బ్యాంగిల్ సెట్ తీసుకున్నాను. నాకు బ్యాంగిల్స్ అంటే ఇష్టం. ఎక్కడికెళ్ళినా నేను ఫస్ట్ తీసుకునేది బ్యాంగిల్సే. ఇదే నేను తీసుకుంది. 500 చెప్పి 200కి ఇచ్చాడు. అబ్బా! అనిపిచ్చింది. ఇంకా అడిగితే ఇంకా తగ్గిచ్చేవాడంటారా? ఏం మరి ఇంకా అడిగితే కొడతాడేమోనని భయమేసింది. ఈ శారీ అయితే 3000 అంట. నాకైతే అస్సలు వదలబుద్ధి కాలేదు. పక్కన ఇంకో డ్రెస్ చూస్తున్నాననే గాని నా మనసంతా ఈ శారీ మీదే ఉంది. పక్కన ఆంటీ అప్పటికే బేరం అడుగుతుంది. బేరాలేమీ లేవంటున్నారు. ఆంటీ అయితే కొనేటట్టే ఉన్నారు. ఆంటీకి కూడా బాగా నచ్చిందంట. అసలు వెయిటే లేదు. ఎంత సాఫ్ట్‌గా ఉందో శారీ సూపర్‌గా ఉంది. ఆ పక్క శారీ గూడా అదైతే 1200 ఇదైతే 3000 అంట. ఏంటో చెప్పాడు శారీ పేరు. నాకసలు ఆ శారీస్ గురించి అంతగా తెలీదు. అందుకే నేను అంత ఇంట్రెస్ట్‌గా అడగలేదు. మర్చిపోయాను గూడా శారీ పేరు గుర్తులేదు. ఈ షాప్‌లో శారీస్ చాలా బాగున్నాయి. ఆఫ్టర్‌నూన్ 3 అయింది. మేమెప్పుడు 11కెళ్ళాం గదా! 3కి
ఇప్పుడే ఈ అంకుల్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు. ఇక్కడే కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను పిల్లల కోసమని. ఒక ఫ్యాను, కార్లు, ఒక పెన్సిల్ పౌచు, ఒక బ్యాగ్ అలా చిన్న చిన్న ఐటెమ్స్ టోటల్‌గా 500 అయింది బిల్ ఆ షాప్‌లో. అబ్బా! ఇక్కడ ఇవేమంటారు? ఇవి పెయింటింగ్సా ఏంటివి నాకైతే తెలీదు గానీ ఫోటో ఫ్రేమ్‌లా అసలు ఎంత అందంగా ఉన్నాయో. నేనైతే ప్రైస్ అడగలేదు. నాకు భయమేసింది ప్రైస్ అడగాలంటేనే. కొండపల్లి బొమ్మలంటారే ఈ షాప్‌లో చాలున్నయి. దేవుడికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్‌లయితే సూపర్‌గా ఉన్నయి. పప్పు గుత్తి, పూరి ప్లస్సు, పూరీలు చేసుకునే కర్రలు, వుడ్‌కి సంబంధించినున్నయి. ఫోటో ఫ్రేమ్‌లు గూడా అంతా వుడ్డే. నేను లోపలికెళ్ళలేదు. మేము షూ ఏసుకున్నాం కదా! నాకే అంతమంది దేవుళ్ళు జూస్తే నాకు లోపల కాలు పెట్టబుద్ధి కాలేదు. అందుకే బయట నుంచే తీశాను వీడియో. ఇది చూసారు ఇదేదో పిరంగులు ఓల్డ్ సినిమాల్లో ఫైటింగ్‌లు చేసేటప్పుడు రెండో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం చూపించేవాళ్ళే. అక్కడుండేవి ఆ యుద్ధాలు చేసేటప్పుడు అవి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. కాదు కాదు. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. కరెక్ట్‌గా చెప్పానా? ఆవు, దూడ. ఇదేంటి ఇది ముసలి. ఇదే నేను ఫస్ట్ టైమ్ చూడటం ఇలా వుడ్ ముసలి. ఈ ట్రాక్టర్ అయితే సూపర్‌గా ఉంది. ఈ ట్రాక్టర్ చూడంగానే నాకు మా నాన్నే గుర్తొచ్చాడు. మా నాన్నకో ట్రాక్టర్ కొనిపెడితే మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు కదా అనిపిచ్చింది. ఈ ఫ్లవర్స్ అసలు ఎంత చీప్‌గా ఉన్నాయంటే, ఒక్కొక్కటి రూ. 10, రూ. 20, రూ. 50 లోపలే ఉన్నాయి. అది ఏం మెటీరియలో నాకసలు అర్థమే కాలేదు. అది థర్మాకోలు గాదు, అటు పేపరు గాదు. తనేమో హిందీ మాట్లాడుతున్నాడు. నాకేమో అంత హిందీ రాదు గదా! ఎంత అడిగినా నాకు తెలియలేదు. కానీ బాగున్నాయి. డెకరేటివ్ ఐటెమ్స్‌గా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం పిల్లలుంటే కష్టమే. ఊరకనే ఇరిగిపోతున్నాయి. చాలా సెన్సిటివ్‌గా ఉన్నాయి. జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోగలిగితేనే కొనుక్కోవాలి. ఇంటికి తెచ్చాక కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంత సెన్సిటివ్‌గా ఉన్నాయి. మేమైతే ఒక్కటి కూడా తీసుకెళ్ళలేదు. ఊరినే అలా చూసేసి వచ్చేసాము. దీని తర్వాత నేను గ్రోసరీస్ తెచ్చుకోవడానికని ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఇదే నేను తీసుకున్న బ్యాగ్. బానే ఉంది. రీజనబుల్‌గానే ఉంది. 200కి ఇచ్చాడు. ఇక్కడ అన్ని బ్యాగులు బానే ఉన్నాయి. ఆ లంచ్ బ్యాగులు చిన్న చిన్న బ్యాగులయితే మామూలు షాప్‌లో ఉన్న ప్రైస్‌లే ఉన్నాయి. అందుకే నేను తీసుకోలేదు. ఇవైతే రెడీమేడ్ పూల జల్లంట సూపర్‌గా ఉన్నాయి. డైరెక్ట్‌గా ఓన్లీ అలా ఫిట్ చేసేసుకోవటమే. దానికే మంచిగా పూలు రకరకాల పూలు పెట్టేసి ఎంత అందంగా ఉన్నాయో. ఒకటి తెచ్చుకున్నాను గూడా నేను. నాకు నచ్చింది. నాకు పూల జడలంటే చాలా ఇష్టం చిన్నప్పుడు గూడా. మల్లెపూల సీజన్ అప్పుడు పూల జడ ఏసుకోకుండా ఉండేదాన్నే కాదు. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈ రోజ్ ఫ్లవర్స్ గూడా విడిగా జడ అల్లుకున్నప్పుడు లేతే లూజ్ హెయిర్ ఏసుకున్నప్పుడు అక్కడక్కడ అలా పెట్టుకోవడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి రూ. 30 చెప్పాడు. హ్యాండ్ బ్యాగ్ షాప్‌కెళ్ళాం. మాకొక బ్యాగ్ కావాలని చెప్పాను గదా! మా అత్తయ్యకి, మా అమ్మకి ట్రావెల్ చేయటానికి. ఇప్పుడు వాళ్ళు కొంచెం టూర్‌లకి ఎక్కువగా ఎళ్తున్నారు. వాళ్ళిద్దరికీ చెరొక బ్యాగ్ తీసుకుందాం అంటే నాకైతే అసలు ఒక్క బ్యాగు గూడా దొరకలేదు. నాకు నచ్చిన బ్యాగ్‌లేమో 3000, 4000 చెప్తున్నాడు. నేనొక 500, 1000 లోపలైతే తీసుకుందాం అని ప్లాన్ చేసుకొని వెళ్ళాను. అసలు 1000 లోపల ట్రావెల్ బ్యాగే లేదక్కడ. అన్నీ 3000, 4000, 5000. ముస్లిమ్స్‌కి సెపరేట్‌గా కొన్ని షాప్స్ ఉన్నాయి. నేను ఆ షాప్స్ దగ్గర వీడియో తీయలేదు. మా ఫ్రెండ్ చెప్తానే ఉంది ఆ షాపుల్లోకి వెళ్ళినా వేస్ట్ అని. కానీ నేనే లోపలికెళ్ళి ప్రైస్‌లు అడిగితే ఒక్కొక్క ఐటెమ్స్ ఏ ఐటెమ్ చూసినా వేలల్లోనే చెప్తున్నారు. అసలు వందల్లో ఆ షాప్‌లో ఐటెమ్సే లేవు. నిజంగా. కానీ ఆ షాపుల్లోనే ఎక్కువ మందున్నారు తెలుసా కొనేవాళ్ళు. అమ్మో! రెడీమేడ్ బ్లౌజులంట. ఇదొక్క షాపే నేను మొత్తం ఎగ్జిబిషన్‌లో రెడీమేడ్ బ్లౌజులది ఇదొక్క షాపే చూసాను. మేము వెళ్ళినప్పుడు ఒక 5 నంబర్సే ఉన్నారు. 5లో కూడా అసలు మరి ఒక్కళ్ళు కూడా కొనలేదు. ఒక్క బ్లౌజ్ కూడా ఎవ్వరికీ సెట్ అవ్వలేదంటున్నారు. టాప్స్ ఉన్నాయి. టాప్స్ అయితే ఒక్కొక్క టాప్ 200 అంట. టాప్స్ దగ్గరైతే నలుగురు, ఐదుగురుండి మంచిగా కొనుక్కుంటున్నారు. డ్రై ఫ్రూట్ షాపులో అయితే మొత్తం మీద నాకు ఒక 15 ఏమో డ్రై ఫ్రూట్ షాపులు కనపడ్డాయి. ఆర్గానిక్ డ్రై ఫ్రూట్ షాప్ కూడా ఉంది. అమ్మో! నేను ఎళ్ళలేదు. ఆస్తులు అడుగుతాడేమోనని నాకు భయమేసింది. తినపోతే ఏమైందిలే అనిపించింది. సైకిల్ షాప్ అయితే ఇదొక్కటే నాకు కనిపించింది. పిల్లలకి మంచి బ్రాండెడ్ సైకిల్ ఉంది ఇక్కడ. కొనుక్కోండి ఎళ్ళినప్పుడు. ఈ ఆటో ఎళ్తుందే సేమ్ ఇటెళ్ళిపోతే ఎగ్జిట్. అప్పటికే ఆల్మోస్ట్ 5:30 అయింది. అప్పుడే ఇంక జనాలు రావటం మొదలెట్టారనమాట. మేము మార్నింగ్ ఎళ్లి మంచి పని చేశాము. ఏదన్నా సెలెక్ట్ చేసుకోవడానికి రష్ లేకుండా ఫ్రీగా ఉన్నాయి షాపులు. కొంచెం సేపు బేరం ఆడటానికి బాగున్నాయి. అలా ఎక్కువగా నాకు తెలిసి మీరు మార్నింగే ఎళ్ళండి. నైట్ టైమ్ ఎళ్లారంటే మీకు మోసాలు ఎక్కువ జరుగుతాయి. కనిపించవు జాగ్రత్త. ఇక్కడ ఒక్క చోట నాకు పిల్లలయి ఆడుకునేయి కనిపించినియి. కారున్నాయి, బైకున్నాయి, విమానం ఉంది.
ఇలా వాటర్ బోటింగ్ ఉంది. నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ లోపల పిల్లలైతేనే ఎంజాయ్ చేస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని స్టేట్స్ షాపులు ఉన్నాయి ఇక్కడ. అన్ని రకాల ఐటెమ్స్ ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో వెళ్లి.